సూర్య కనుమరెడ్డి. ఈ పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా, ఒక ఫార్మర్గా అట్లా నాకు ఒక రీల్ త్రూ నాకు కనిపించాడు. నమస్తే పా నమస్తే పా తమ్ముళ్ళరా, మీ అన్న హీరోగా సినిమాకి ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపు. అగ్నిస్ఖలన సందర్భరిగు వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన. నమస్తే అప్ప, ఎలా స్టార్ట్ అయ్యి? ఇన్ మై ఓన్ రాయలసీమ సౌండింగ్ అంతే. సో దాని నుంచి వచ్చిందే పలకరియాల, ఆ పలంకరింపు రాయలసీమ సౌండ్ లో ఉండాలి. ఈ 6 months జర్నీలో అందరికి ఒక నోటీస్డ్ గాయగా ఎలా చేంజ్ అయ్యాడు? టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను ఫార్మింగ్ మీద వీడియోస్ తీస్తూనే నమస్తే పా తమ్ముళ్ళరా, నాకంటే అంతకంతగా బరువు ఉండదు, అంతకంతగా ఎత్తుండదు, అంటే మొత్తం దీన్ని ఎట్ట ఎత్తుతాను. టిక్ టాక్ లో వీడియోస్ తీస్తే ఒక సీరియల్ యాక్టర్స్ అక్కడ నన్ను చూసి నాకు రిఫర్ చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఫేమ్ అయ్యావా, మాటల వల్ల ఫేమ్ అయ్యావా, లేదంటే ఆర్టిస్ట్గా ఫేమ్ అయ్యావా? నేను అంతకుముందు సీరియల్ చేసా, అదొకటి ఉంది. సీరియల్ యాక్టర్ సేద్యం చేస్తున్నాడు, సేద్యం చేస్తూ సినిమాలోకి వచ్చా, అదొకటి ఉంది. వీడియోలో ఒక స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ థింగ్ తెలుగుని మాట్లాడాలి. నాకు తెలుగు మాట్లాడాలంటే విపరీతమైన వ్యామోహం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా? మా నాయన రైతు. యాక్చువల్లీ మా నాయన బిఏ, ఎంఏ, బిఎడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. నమస్తే పా తమ్ముడా, మా నాయన నాకు ఇంగ్లీష్ ఎట్ట నేర్పించాడు చెప్తా ఇను తమ్ముడా. ఇప్పుడు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా, అప్పర్ మిడిల్ క్లాస్? ఎలా బతికి ఇలా పడిపోయినా మేము, నేను నిలబెడతా. ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో? నేను మా నాయన, మా అమ్మ పోయిన తర్వాత నోటి రుచుల కోసం తినేది ఆపేసినప్పి. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమి ఇన్స్పైర్ అయ్యి? నేను సరైన డెసిషన్ ఎంచుకున్నాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చిరంజీవి సార్తో, వాల్తేరు వీరయ్య. కృష్ణ గారి కష్టాలు ఉన్నాయి అయితే, ర్యాపిడో ఫుడ్ లేకుండా ఉండే రోజులు. అంతకుముందు ఎంత నేను ఉద్యోగాలు చేసుకుంటా, ఆ రియల్ ఎస్టేట్ బతకాలి కదా, ర్యాపిడో వదులుకుంటా ఉన్నా. ఇదే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ లాస్ట్ సీజన్ మనం చూసాం. ఆ ఫేమ్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అని నేను అనుకున్నా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి సినిమాల్లో? సినిమాల్లోనా, నేను హీరోగా 2 జరుగుతున్నాయి. August 20 రూపాయలు చెక్. 1,00,000 కాదు, అది 1,50,000. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ సూర్య కనుమరెడ్డి. ఈ పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా, ఒక ఫార్మర్గా అట్లా నాకు ఒక రీల్ త్రూ నాకు కనిపించాడు. దాని తర్వాత కట్ చేస్తే ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అబ్బాయి ఏ వీడియో పెడితే ఆ వీడియో మిలియన్స్లో వ్యూస్, ల్యాక్స్లో లైక్స్, ఇన్స్టాగ్రామ్ అంతా కనిపిస్తూనే, అంటే తన వే ఆఫ్ ప్రొజెక్టింగ్ ద వీడియో, ఆ వీడియో తను ప్రొజెక్ట్ చేసే విధానము అండ్ లైఫ్ గురించి తను మాట్లాడుతున్న మాటలు చాలామంది ఇన్స్పైర్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాక్టర్గా, ఒక ఫార్మర్ కొడుకుగా ఈరోజు మన ముందుకు వచ్చాడు. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఇదంతా దేనికోసము, అసలు తన కెరియర్ ఏంటి, ఫార్మింగా, లేదంటే సినిమానా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా, లేదంటే బిగ్ బాస్కి వెళ్ళడమా, ఇవంతా కూడా ఇంటర్వ్యూలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. నమస్తే పా. ఇది ఏంటి అసలు, అంటే చాలామంది వీడియో స్టార్ట్ చేస్తారు, హాయ్ అంటారు, హలో అంటారు, ఈ నమస్తే అప్ప ఎలా స్టార్ట్ అయ్యింది? ఐ జస్ట్ వాంట్ టు సెల్యూట్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు నేను రాయలసీమ నుంచి వచ్చిన, నా వాయిస్ బేస్ కూడా కొంచెం హై ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు రిప్రజెంట్ ద రాయలసీమ సౌండ్ పర్టికులర్లీ. పా అనేది వాడతారు, అనంతపురంలో వాడతారు, కర్నూలు వాడతారు, కడపలో వాడతారు, పులిందులో వాడతారు. వంతేళ్ళ రెప్ప నీకు యాడిపిండి ఆ ఎప్పతో వెళ్ళరేప అంటారు. సో ఈ పా అనేది వే ఆఫ్ అడ్రెస్సింగ్ సమ్వన్, అబ్బా పోరబ్బా అన్నట్టు అది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ ఎవ్రీబడి ఇన్ మై ఓన్ రాయలసీమ సౌండింగ్ అంతే. సో దాని నుంచి వచ్చిందే పలకరియాల, ఆ పలంకరింపు రాయలసీమ సౌండ్ లో ఉండాలి. ఆ రెండింటి కలయికే ఈ అవుట్పుట్. నమస్తే పో. కానీ ఒక 6 months బ్యాక్ నువ్వెవరెవరికి తెలియదు, అప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. మేబీ 6 months బ్యాక్ వరకు ఎవరో తెలియని పర్సన్ ఈ 6 months జర్నీలో అందరికి ఒక నోటీస్డ్ గాయగా ఎలా చేంజ్ అయ్యాడు? ఇప్పుడు లైమ్ లైట్ నా మీద పడింది తప్ప 2020లో నేను సీరియల్లో ఉన్నా, కేర్ ఆఫ్ అనసూయలో బద్రి అనే క్యారెక్టర్ చేశా, మా టీవీలో వచ్చేది అది. అప్పటి నుంచే ఉన్నా. బట్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను ఫార్మింగ్ మీద వీడియోస్ తీస్తూనే, టిక్ టాక్లో వీడియోస్ తీస్తే ఒక సీరియల్ యాక్టర్స్ అక్కడ నన్ను చూసి
నాకు రెఫర్ చేసి ఆఫీస్ అడ్రస్ పెడితే ఆకి ఆఫీస్కి తీసుకెళ్తే అక్కడ నేను ఫస్ట్ టైం ఫర్ ఐ మీన్ మై లైఫ్ నేను ఆడిషన్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయ్యి తర్వాత సీరియల్లోకి వచ్చా. తర్వాత ఆ జర్నీలో సీరియల్ ఇండస్ట్రీలో నేను ఇమ్మడలేక నాకు సెట్ కాగా సేమ్ అట్మాస్ఫియర్, సేమ్ క్యారెక్టర్, సేమ్ క్రూ, సేమ్ అంబియన్స్, సేమ్ డిపార్ట్మెంట్లో నాకు ఒక రిఫ్రెష్మెంట్ కావాలనిపించింది. తర్వాత నేను సినిమాల్లోకి ట్రై చేస్తూ వచ్చిన. ఆ సినిమాలో ప్రయత్నం చేసే దిశగా నేను ఉన్నప్పుడు తండేల్ అనే మూవీ ఆడిషన్కి ఆఫీస్కి వెళ్ళేసి ఆ టోటల్ సినారీ, ఆ టోటల్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టా. అది 1.5 million వ్యూస్ వచ్చాయి ఇన్స్టెంట్లీ 3 daysలో. అక్కడి నుంచి లైమ్ లైట్లోకి వచ్చే తప్ప బిఫోర్ ఆల్సో దే వర్ పీపుల్ హూ వర్ సర్వింగ్ మై జర్నీ. అప్పటి నుంచి జనవరి నుంచి కొట్టింది. జనవరి నుంచి ఇంకా యాక్టర్ ఇతను, రైతు ఇతను. సో ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూ ఉంటానా, షూటింగ్ స్పాట్లో, క్యారవాన్లో ఏమైనా సీన్స్ ఉన్నప్పుడు అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటానా. యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్లో నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ని ఆస్పైరింగ్ యాక్టర్స్కి, అప్కమింగ్ యాక్టర్స్ కొద్దిగా ఇస్తూ, ఫార్మింగ్ వచ్చేటప్పుడు ఈ వీడియోస్ చేస్తూ, నువ్వు ఫార్మర్గా ఉంటూ యాక్టర్ అయినా కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎక్కడే కూడా ఈ ప్రెస్టీజ్, ఈ ప్రైడ్ నిన్ను కప్పేసి నువ్వు ఆర్టిఫిషియల్ మేనరిజం ఏం మెయింటైన్ చేయకుండా స్వచ్ఛంగా నీకు నువ్వులాగా ఉండొచ్చు అనే న్యూట్రాలిటీ, ఆ న్యాచురల్ వే ఆఫ్ బీయింగ్ని రిప్రజెంట్ చేయడానికే ఐ వాస్ డూయింగ్ వీడియోస్ ఇన్ ఇన్స్టా, నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ బీయింగ్ ఇన్ వైరల్.